నారదుడు బ్రహ్మకిచ్చిన శాపం ఏంటో మీకు తెలుసా? కథలోకి వెళ్తే బ్రహ్మ ధ్యానం నుండే ఇంకా చాలా ఉద్భవించడం మొదలయ్యాయి. బ్రహ్మ కనుబొమ్మ నుండి అగ్నిదేవుడు, చెస్ట్ ఏరియా నుండి కామదేవుడు, కుడి చేతి బొటనవేలు నుండి దక్షుడు, తన నాభి ప్రదేశం నుంచి విశ్వకర్మ, మెడ దగ్గర నుంచి నారదుడు జన్మిస్తారు. బ్రహ్మ ఇంకా అలసిపోతారు. నారదుడి వైపు తిరిగి ఎంతో ప్రేమగా ఆయన్ని పుత్రా అని పిలిచి, మానసపుత్రుల్ని ఏమైతే అడిగారో అదే నారదుడిని కూడా అడుగుతారు. అండ్ వాళ్ళు ఏ రీజన్ అయితే చెప్పి నో జెప్పారో, నారదుడు కూడా ఎగ్జాక్ట్ సేమ్ రీజన్ చెప్పి నో జెప్తారు. ఇంక అయిపోయింది. ఒక్కసారిగా ఆయన కళ్ళు మూసుకుంటే ఇప్పటివరకు జరిగినవన్నీ అలా ఫ్లాష్ అయ్యాయి. మొదటేమో మధు అండ్ కైటభ వల్ల ఇబ్బంది పడ్డారు. తన నలుగురు కొడుకులు బాధ్యతని పంచుకోకుండా అతని భుజాల మీదే వదిలేశారు. తరువాత శివుడొచ్చి ఇంకో 11 మందిని నెత్తినెక్కించి ఎళ్ళిపోయాడు. ఇప్పుడేమో ఈ నారదుడి వాళ్ళు ఇలా అంటున్నారు. ఇంకా ఆయన కోపం కట్టెలు తెంచేసుకొని తన కొడుకు అన్న సంగతి మర్చిపోయి బ్రహ్మ నారదుడిని "నువ్వు గంధర్వుడిగా మారిపోతావు" అని శపిస్తారు. ఇంక అందరూ నో చెప్పుకుంటూ వెళ్తే ఈ క్రియేషన్ ఎలా పాసిబుల్ అవుతుందని అరిచేస్తారు. ఈ బ్రహ్మాండం ఎలా పనిచేస్తుంది? నేను చేసిన దానికి ఇంక అర్థం ఏంటి? అని కోప్పడతారు. నారదుడికి చాలా కోపమొస్తుంది. ఆ కోపంలో ఆయన ఏం చేశారన్నది నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థాంక్ యూ.